Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. O Lord, in the morning you hear my voice. The book of Psalms chapter 5 verses 3. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితోనూ తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు. వేకువజామునే లేచి యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనల యందు విశ్వాసంతోనూ పట్టుదల కలిగి సమస్తమును బట్టి దావీదు ప్రార్థిస్తున్నాడండి. తనను తాను తగ్గించుకొని వినయ మనస్కుడై దేవుని పట్ల భయభక్తులతోనూ దేవునికి ఎంతగానో ప్రార్థిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఘనపరుస్తూ ప్రార్థిస్తున్నాడు. చూడండి ప్రియులారా, మనము దేవుని నమ్ముకున్న బిడ్డలమే. మనము దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకొని దేవుని ఎదుట సాగిలపడి, దేవా ఈ ఉదయకాల సమయమున నా ప్రార్థన నీవు ఆలకించుము, ప్రభువా నేను చేస్తున్న మనవులన్నిటినీ నీవు వినుము తండ్రి అని మనం కూడా ప్రతిదినం ప్రార్థించుకోవాలి. మనము లేచేటప్పుడు దేవునితోనూ మొదటిగా ప్రార్థించాలి. దేవునికి మనం సమయం ఇవ్వాలండి. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. దావీదు వలె మొదటి జామున ఏ రీతిగా దేవునికి సమయం ఇచ్చాడో అదే రీతిగా మనము కూడా ప్రతి ఉదయము వేకువజామున దేవునికి సమయం ఇచ్చి ఆయనకు ప్రార్థించుకొని మన మనవులన్నిటిని దేవునికి తెలియజేస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాలలోనూ నీ జీవితంలోనూ ప్రతి ఒక్క పరిస్థితులన్నిటి నుంచి మనందరికీ విజయాన్ని చేకూరుస్తాడు. కనుక దేవుని యొక్క కృపా కాపుదల నీకును నీ ఇంటి వారందరికీ, ఈ వాక్యం వింటున్న వారందరికీ దేవుడు దీవించును గాక. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము మహాపరిశుద్ధుడైన నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాను తండ్రి. నీకే నా వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నీకు మొర్ర పెడుతున్నారో ప్రభువా, మొదటి జామున లేచి మొదటి ప్రాధాన్యత నీకు ఇచ్చి నిన్ను వెదకి నీకు ఎవరైతే మనవులు తెలియచేస్తున్నారో, నిన్ను స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో వారందరినీ నీవు జ్ఞాపకం చేసుకునండి. దావీదు ఏ రీతిగా మొదటి జామున నీకు ప్రార్థిస్తున్నాడో అదే రీతిగా మేము కూడా నా తండ్రి నీకు ప్రార్థించుకొని మొదటి ప్రాధాన్యత నీకు ఇచ్చి నీ నామానికి మహిమపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క ఆశీర్వాదాలతో మెండుగా దీవించి ఆశీర్వదించమని, నీ కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.